చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలతో ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సత్యవేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోకతోటి రాజేష్ నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవేడు పట్నం గాంధీ విగ్రహం వద్ద మంత్రి పెద్దిరెడ్డి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. సూపర్ 6 హామీలతో మరోమారు రాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డట్టు ఆరోపించారు. గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆచరణ చేయలేకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. పైగా ఆదిమూలంకు ఇక్కడ అసెంబ్లీ సీటు కేటాయిస్తే ఓడిపోతారని తమ పార్టీ భావించి నిరాకరిస్తే రాత్రికి రాత్రి అక్కున చేర్చుకుని ఆయనకు చంద్రబాబు టికెట్ కేటాయించారని అన్నారు. ఇక్కడికి ఆహ్వానం పలికిన ప్రజలందరికీ కూడా నా పాదాభివందనము. ఈరోజు నా నామినేషన్ వేయడం జరిగింది విజయవంతంగా. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారికి, మన ఎంపీ మూర్తి గారికి, అలాగే నాకు సోదర సమానులు మన రిమ్స్ కాలేజ్ ఆనంద్ రెడ్డి గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరూ కూడా నా మీద అభిమానంతో మరియు జగనన్న మీద అభిమానంతో, పెద్ద ఆయన మీద అభిమానంతో అందరూ వచ్చారు. ఖచ్చితంగా నాకు ఈరోజు చూసిన తర్వాత నాకు మాటలు రావటం లేదు. ఇంత జనాభాను చూసిందని మేము అనుకునే దానికన్నా ఎక్కువ వచ్చారు. మా మండలానికి మా సత్యవేడు 7 మండలాల నుంచి అశేష జనవాహిని రావటం జరిగింది. అలాగే మా పాత మండలాలు గంగాధర్ నియోజకవర్గం నుంచి కూడా రావటము, అలాగే తిరుపతి, చిత్తూరు నుంచి నా స్నేహితులు కానీ అందరికీ కూడా నా నమస్కారాలు చెప్తున్నాను. నా మీద అభిమానం చూపించడానికి ఖచ్చితంగా ఈరోజు నా గెలుపుకి సునాయాసంగా అవుతుందని నేను అనుకుంటున్నాను. మా జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు వినోదంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ సత్యవేడులో వైఎస్ఆర్ జెండా నేను మళ్ళీ ఎగురవేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మా జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకున్నాయి. ఇంతకుముందు ఉన్న తప్పులు నేను చేయకుండా, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు అభివృద్ధి చాలా తక్కువగా నేను తిరిగాను. ఇప్పటి వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీలో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని నేను ముందుకు తీసుకెళ్తాను. నేను కానీ నా సోదరుడు గురుమూర్తి కానీ ఇద్దరము నేను స్నేహితులమై ఇద్దరము ఇక్కడ అభివృద్ధికి పాటుపడతాము. మా వల్ల కాని పనులు పెద్ద ఆయన మినిస్టర్ గారు అవుతారు. ఆయన ద్వారా మళ్ళీ మా జగనన్న ద్వారా అవ్వాల్సిన పనులు జగనన్న ద్వారా ఖచ్చితంగా నేను నిబద్ధతతో ఉండి, నీతి నిజాయితీతో ఉండి ముందు ప్రిఫరెన్స్ మాత్రం అభివృద్ధికి, ముందు సత్యవేడిని నేను అభివృద్ధి పథకంలో నడుపుతాను. అందరికీ నాకు వచ్చిన అంటే ఇక్కడ అభిమానంతో ఇక్కడ వచ్చి నాకు మాటలు ఖచ్చితంగా రావడం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇంత అభిమానంతో రావడం చిన్న మాటలు కాదు. ఇంత మండుచెండలో 8 నుంచి ఇక్కడ ఉండి ఇప్పుడు దాకా 12 వరకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా పాదాభిమానం తెలుపుతున్నాను. అలాగే మీడియా సోదరులకి, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా, సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.